హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ పుంజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి బిగ్ బాస్లో మెయిన్ పాయింట్స్కి వచ్చేస్తే ఒక 4 పాయింట్స్ మాట్లాడుకోవాలి. ముందు వచ్చేసి ఒక పాయింట్ వచ్చేసి తనుజ, ఇమాన్యుల్ మధ్య దూరం పెరుగుతున్నట్టు అనిపించింది. అంటే వాళ్ళ మధ్యన కొన్ని డిస్కషన్స్ వస్తున్నాయి. నేను మనం ముందు ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్టే వాళ్ళ మధ్యన కొంచెం డిస్కషన్స్ వస్తున్నట్టే, వాళ్ళ మధ్య కొంచెం దూరం పెరిగినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఈ కాఫీ పౌడర్ గురించి తనుజ ఆర్గ్యుమెంట్ ఇరిటేషన్ కలిగించింది. అసలు ఎందుకు వచ్చింది, అసలు ఆ పాయింట్ ఎందుకు వచ్చింది, ఆ ఇరిటేషన్ ఏంటని ఆ ఇరిటేషన్ ఏంటనేది దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఏంటంటే ఈ విషయం గురించే ఒక ఇంటి ఫుడ్ మానిటర్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మనకి ప్రియా వచ్చేసి మొన్న సండేనో మండేనో ఏది మన నాగ్ సార్ వచ్చేసి టెనెట్స్ ఓనర్స్ అవుతారు, ఓనర్స్ టెనెట్స్ అవుతారు అన్న తర్వాత ఏదో చిన్న ఫుడ్ ఇష్యూ వచ్చినప్పుడు ఇక నుంచి మీకు తెలుస్తుంది ఓనర్స్గా ఉంటే ఎలా ఉంటుందో తెలిసిద్ది అని అంటది. అది క్లియర్గా కనబడుతుంది ఇక్కడ తనుజ విషయంలో. ఎందుకంటే సేమ్ అప్పుడు ప్రియ ఎట్లా బిహేవ్ చేసేదో తనుజ కూడా అట్లనే బిహేవ్ చేస్తుంది. మరి ఆ టాస్క్ అంత పెద్ద ప్రాబ్లం అనుకుంటా మానిటర్ది అని చెప్పేసి మనకు కొంచెం అర్థమవుతుంది. చూద్దాం దాని గురించి. తర్వాత ఇంకా హైలైట్ విషయం ఏంటంటే అగ్ని పరీక్షలో పాల్గొన్న నలుగురు షకీబు, దివ్య, తర్వాత అనూష, నాగా వీళ్ళ నలుగురు హౌస్లోకి ఎంటర్ అయ్యారు. తర్వాత వీళ్ళకి కొన్ని టెస్టులు పెట్టారు. టెస్టులు అంటే ఏం లేదులే కానీ వాళ్ళ గురించి అపీల్ చేసుకోవాలి. అంటే మేము ఇంట్లోకి వస్తే ఏ విధంగా ఉంటాం, తర్వాత మా బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇంట్లో లేనిది ఏంది, దాన్ని మేము సృష్టించగలం అని చెప్పేసి వాళ్ళు ఒపీనియన్ పోల్ చేసుకుంటారు. అంటే వాళ్ళ గురించి అపీల్ చేసుకుంటారు. ఇది బిగ్ బాస్. సరే, ఇది అక్కడ చెప్తా, ఆ పాయింట్ అక్కడ చెప్తారు. సరే, ఈరోజు ఎపిసోడ్లకు మొదలెడితే ఫస్ట్ పాయింట్ గురించి చెప్దాం. ఫస్ట్ పాయింట్ గురించి చెప్తే ఇక ఇదే ఇమాన్యుల్ తనుజ గురించి అదే రగులుతుంది. ఇక అప్పుడే ఇక చిన్న రగులుతుంది. మన సంజన తోటి అంటాడు, ఏమంటాడు అంటే తను ఎందుకు కలుగుతుందో తెలియదు, అసలు రాత్రి నా మీద ఎందుకు కలిగిందో తెలియదు అని చెప్పేసి ఇమాన్యుల్ వచ్చేసి సంజన గారితో చెప్తుంటాడు. అదే అని చెప్పేసి చెప్తుంటే మన సంజన అంటుంది, ఆమె కొంచెం ఏడి అంటే అలిగిన దేవి అని ఆమె పేరు, ఆమె కొంచెం అలగటం బాగా అలవాటు, ఆమె పేరు ఏడి అని చెప్పేసి ఏమో చిన్న నిక్ నేమ్ పెట్టింది, ఊరికనే అలిగిద్ది అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు చిన్నపాటి ముచ్చట్లు. అయితే ఈ గ్యాప్ లోనే తనుజ వచ్చేసి తన బెడ్ పక్కన బాక్స్ లో పెట్టుకుంటుందంట. బాక్స్ లో మనకు మొన్న బిగ్ బాస్ ఇచ్చారు కదా కాఫీ పౌడర్, ఆ కాఫీ పౌడర్ ని తన బాక్స్ లో పెట్టుకుంటే మిస్ అయిందని చెప్పేసి కెప్టెన్ పిలిచి అడిగింది. నా కాఫీ పౌడర్ కనబడట్లేదు, ఎవరైనా తీసారా అని చెప్పేసి అడిగితే ఆయన సర్చింగ్ వెతుకులాట మొదలు పెట్టిండు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జోకు, మన సుమన్ శెట్టి వస్తాడు, వచ్చేసి ఇక కూర్చొని ఏమైంది ఏమైంది అని అడిగితే ఏం లేదన్నా, నాది కాఫీ పౌడర్ పోయింది, మీరు ఏమన్నా తీసారంటే ఇక మన మనోడు ఎట్లుందంటే ఇప్పుడు మనకి స్కూల్ స్కూల్ పిల్లల్లో అంటారు కదా, ఎవరైనా పెన్సిల్ తీసారా, తర్వాత ఈ బుక్ ఎవరో తీసారని చెప్పేసి టీచర్ అడిగితే ఎట్లుంటది, మేడం నాకు తెలియదు మేడం అని చెప్పేసి అట్లా ఎంత ఇన్నోసెంట్గా ఎంత అమాయకంగా అంటారో, అదే అమాయకం అదే ఇన్నోసెంట్ మన సుమనన్నలో కనిపించింది. నాకు తెలియదమ్మా, నాది అలాంటి క్యారెక్టర్ కాదమ్మా, నేను అట్లా చేయనమ్మా అని చెప్పేసి అంటాడు. ఈలోపే మనకి డెమన్ పవన్ వచ్చేసి మన ఇంతకు ముందు సీన్ లోనే మన సంజన వచ్చేసి సిగరెట్స్ వస్తాయి, సిగరెట్స్ ఎవరు మన సుమన్ శెట్టి తాగుతాడు, ఆ సిగరెట్స్ దాచిపెడుతుంది సంజన. ఆ విషయంలో మనోడు కాఫీ పౌడర్ ఎత్తుకుతుంటే ఈ సుమన్ శెట్టికి సంబంధించిన గన్స్ కనిపిస్తాయి. ఆ గన్స్ తీసుకొని వచ్చి ఇస్తాడు. మన సుమన్ శెట్టి అనుకుంటాడు, నువ్వేమన్నా తీసావా అని అడుగుతాడు మనోడిని. అడిగితే నేను తీయలేదు అంటే తనేమన్నా తీయదు, తనేమన్నా ఇచ్చిందా అని అంటే ఏం అడుగుతున్నాడు సుమన్, ఎవరైనా ఇస్తారులే కానీ సంజనాకి ఇస్తుందా, తీసుకున్నది ఇస్తుందా, అది పాసిబుల్ ఇంపాసిబుల్, అసలు ఇవ్వదు. ఈయన అమాయకమైన క్వశ్చన్స్ మన సంజన ఇచ్చిందా అని చెప్పేసి, ఆమె ఎందుకు ఇస్తుందో, ఆమె ఇవ్వదు. వన్స్ ఆమె చేతులకు పోయిన తర్వాత తిరిగి రాదన్న విషయం, ఆయనకి 18 రోజుల నుంచి ఉంటున్న విషయం ఆయనకి తెలియకపోవడం ఒక విషయం. అయితే నెక్స్ట్ ఈ విషయంలో ఎక్కడ మిస్ అయింది కాఫీ పౌడర్ వెతుకుతుంటే దొరికింది కావచ్చు అని చెప్పేసి తనుజ ఉంటుంది. అయితే ఈ కాఫీ పౌడర్ ఎతుకులాడ జరుగుతుంటది. బయట మన ఇమ్ము రాము, తర్వాత ప్రియ ప్రియ బట్టలు ఉతికే దగ్గర రాము కూర్చొని ఉంటారు. కాఫీ పౌడర్ పోయిందంట తనుజది. ఇమ్ము చెప్తుంటాడు వీళ్ళిద్దరికి, రాముకున్న ప్రియకి కాఫీ పౌడర్ పోయిందంట తనుజది. ఇక వాళ్ళ కాఫీ పౌడర్ పోతే ఇంకా వీళ్ళిద్దరు ప్రాణం పోయినట్టే, కళ్యాణ్ ఉందో డెమన్ గాడిది ఇద్దరిది పోయినట్టే. ఆ బాక్స్ లో ఉండి వాళ్ళ ప్రాణం ఇద్దరిది, మన డెమన్ ఉందో కళ్యాణ్ అని చెప్పేసి వాళ్ళ ఇద్దరి మీదకి సెటైర్ లెక్కకి వేస్తా ఉంటాడు. ఎందుకంటే ఆమె చుట్టే తిరుగుతానని చెప్పేసి కావచ్చు, మేబీ అనుకుంటా.
అని ఒక చిన్న జోక్ వేస్తాడు. ఇదే మనోడిని పిలిచి తనుజ వచ్చేసి మనోడిని రాముని పిలిచి ఏమైంది, టీ ఎంతమందికి కావాలని అడిగావు, మరి మన ఫ్లోరా గారు వచ్చేసి టీ అడుగుతున్నారు అని చెప్పేసి అడిగింది. అయితే నువ్వేమో నలుగురికే కావాలని చెప్పినావు, ఇప్పుడేమో ఫ్లోరా గారు వచ్చి టీ అడుగుతున్నారు, ఏంటి సంగతి అని చెప్పేసి అడిగితే, అప్పుడు నేను అడిగేటప్పుడు నలుగురిని అడిగానా, అడుగుదాం అనుకున్నప్పుడు తను బాత్రూంలోకి వెళ్ళింది, ఏంటి బాత్రూమ్కి వెళ్ళి అడగమంటావా ఏంటి అని చెప్పేసి అని అంటాడు మనోడు. అంటే నేను అట్లా లేదు, ఒకవేళ నువ్వు అడగడం ఇష్టం అంటే నువ్వు అడగలేకపోతే నాకు చెప్పాలి, నేనన్నా అడిగేదాన్ని కానీ నలుగురికే అని చెప్పేస్తే మరి ఇప్పుడు చాయ్ తక్కువైందని చెప్పేసి ఏదో మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. మనోడు ఇమాన్యుల్ అంటాడు, అసలు నీ వర్క్ కాదు, అసలు నీ వర్కే కాదు, నీకెందుకు అవసరమా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అడుగుతాడు మన ఇమ్ము, ఏది ప్రియాని, అసలు ఫుడ్ మానిటర్ పని అంటే ఏంటి అని చెప్పేసి అని ఈయన వర్షంలో ఒకటి చెప్తాడు. ఫుడ్ మానిటర్ అంటే రేషన్ ఎంత చూసుకోవాలి, ఎంత సరుకులు పడతాయి, ఎంత అడ్జస్ట్మెంట్, మేము తినట్లే, టిఫిన్ కూడా పోతుంటే ఈరోజు యాపిల్స్ తిన్నామని చెప్పేసి అది చెప్పుకుంటారు. మళ్ళీ ప్రియాకే చెప్తారు. ఇంకా ప్రియా అనుకుంటుండొచ్చు మనసులో, నేను ఉన్నప్పుడు నన్ను ఎంత చుక్కలు చూపించారా బాబు, ఇప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పేసి ఆమె అనుకుని ఉండొచ్చు మేబీ. స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యన ఎమ్మో ఉన్న తనుజ మధ్యన చీలిక కొంచెం స్టార్ట్ అయిందని చెప్పేసి కొంచెం అనిపిస్తూ ఉంటది చూస్తుంటే, ప్రతి సీన్ బై సీన్ చూస్తుంటే. నేను ఫస్ట్ వీకే చెప్పిన, ఎప్పుడో ఒక రోజు ఇమ్ముకి చాలా ప్రాబ్లం అవుతుంది, భరణి విషయం తనుజ విషయం చాలా ప్రాబ్లం అయింది. ఆ విషయం వల్ల ఈయన వాళ్ళతో ఉండడం వల్ల ఈయన కొన్ని మైనస్లు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయేది కూడా అదే. ఇమ్ముని అంటే వేరే వాళ్ళతో ఉన్నదని చెప్పేసి ఫీల్ అవుతా ఉంటుంది. అది ఇమ్ముకి ప్రాబ్లం. ఎందుకంటే అందరితో ఉండాలి బిగ్ బాస్ అవుతున్నప్పుడు. కొందరితో అని అంటే దాన్ని ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్ వేరు, ఫ్రెండ్షిప్ సర్కిల్ వేరు, తర్వాత హౌస్ మేట్స్ తో ఉండడం వేరు, రకరకాలు ఉంటాయి. అవన్నీ పార్టిసిపేట్ చేస్తే మనం హౌస్ లోకి వెళ్ళినట్టు. నువ్వు నాతో ఉండట్లేదని దాని గురించి తర్వాత చెప్దాం, మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు విషయం అయితే కాఫీ పౌడర్ గురించి. అయితే ఇదే విషయం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్తారు. మన ప్రేమ జంట ఒక బ్యాచ్ చేసి వాళ్ళిద్దరు, తర్వాత ఇమ్మును రాము కలిసి ఏదో పులిహోర ఏదో తింటా ఉంటారు. తింటూ అడిగిద్ది, అరే ఏంట్రా అసలు కనుక్కోమంటే ఎందుకు కనుక్కోలేదు, కరెక్ట్ కనుక్కోలేదు, ఫ్లోరా గారు వచ్చి టీ అడిగిరు అంటే, లేదక్క నేను మన సంజన అని అడిగితే తన బాత్రూమ్ వెళ్ళింది అని అంటే, అవునా వెళ్ళింది, మరి ఆమెకు అవసరం లేదు, నాలుగే పెట్టమని చెప్పింది అని చెప్పేసి అని నాకు చెప్పింది, అందుకే నీకు వచ్చి చెప్పానక్క అని చెప్పేసి అంటాడు. ఇది పక్కా నాకు కన్ఫర్మ్ అని చెప్పేసి మళ్ళీ ఏమి ఉండొచ్చు కదా, క్లారిటీ ఆగొచ్చు కదా. వెంటనే సంజన అసలు అక్కడ ఫైర్ బాంబు, ఏమన్నా అడిగితే స్పాంటినియస్ ఆన్సర్లు ఉంటాయి, తర్వాత వేరే ఉంటుంది విషయం. ఆమె దగ్గరికి పోయి ఏంటి నేను ఇట్లా, మీరు వద్దని చెప్పారంట, రాము అడిగితే ఫ్లోరా గారికి వద్దని అంటారంటే, ఆమె ఏమన్నా నా కూతురా లేకుంటే ఇంకా వేరే ఏమన్నా, జస్ట్ ఆమె నా ఫ్రెండ్, ఆమెకి టీ కావాలో వద్దో, భోజనం కావాలో వద్దో నేను ఎలా చెప్తా, నాకు సంబంధం లేని విషయంలో నువ్వు లాగద్దు రాము అని చెప్పేసి రాము మీద అరుస్తారు. ఇక్కడ ఎట్లుందంటే రాము పరిస్థితి, ఇది బాగుంది, ఎవరికో ఛాయ్ అవసరం అయితే నేను అడగడం, ఈమె అడగాల్సిన విషయం నేను అడగడం. ఇప్పుడు ఏదో సినిమాలు ఉంటది కదా, హీరో విలన్ కొట్టుకుంటే కమిడియన్ చచ్చిపోయినట్టు రాము పరిస్థితి. అసలు రాముని మాట్లాడిన ఆయన ఎక్స్ప్లెనేషన్ కాకపోతే రాము చెప్పిందే వచ్చి ఇక్కడ అడిగింది, తప్పులేదు. కాకపోతే ఈయన క్లారిటీ ఏందని నేను అనుకుంటున్నానంటే, ఫ్లో సంజన బాత్రూమ్ లో ఉందా అనే విషయమే చెప్పింది అక్కడి వరకే. ఫ్లోర టీ కావాలన్నా వద్దా అనే విషయం ఇంకా చెప్పలేదు, అది తెలియదు. ఈ విషయం ఈయన క్లారిటీగా చెప్పుకోలేకపోయిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అదే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, నీకు దండం రా బాబు, నిన్ను నమ్మి నేను ఇక్కడికి వచ్చి సంజన గారిని అడిగిన చూడు, నాకు నేనే కొట్టుకోవాలని చెప్పేసి తలగొట్టుకుంటది. ఇక్కడ ఏంటంటే ఈ గ్యాప్ లో ఇమాన్యుల్ అంటాడు, అసలు నీకు అవసరమా, నువ్వు ఫుడ్ మానిటర్ కాదు, ఏం కాదు, నీకెందుకు ఈ అవసరం, నువ్వెందుకు అడుగుతున్నావు, నీ పనేంటో నువ్వు చూసుకో అని చెప్పేసి మనోడికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. అయితే సంజన కూడా చెప్తాడు, మనోడు వాడు అరవలేడని చెప్పేసి పొద్దుటి నుంచి వస్తున్నా, ఆమెకి ఒక కాఫీ పౌడర్ కానీ ఏదో మిస్ అయిందని చెప్పేసి అది మనసులో పెట్టుకొని వీడి మీద అరిస్తే, ఎక్కడో కోపం వీడి మీద అరిస్తే ఎవరికి ఉపయోగం? ఇప్పుడు చిన్నపిల్లాడు అరవలేడని చెప్పేసే కదా వీడిని అరిసేది. సంజన గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, వీడు చిన్నపిల్లోడా అని చెప్పేసి. మరి ఆమె మీనింగ్ ఏందో, మరి మన రాము గురించి ఏందో దాని గురించి చూడాలి. సంజన గారు ఒకటే చెప్తారు, నేను ఈ విషయంలో లేను, ఈ మధ్యలో లేను, ఆ విషయం జరిగేటప్పుడు నేను లేను, నాకు సంబంధం లేదు, నన్ను ఈ విషయం అడగద్దు అని చెప్పేసి అంటది. మనం అటు చేసేసి రాము బలైండ్ అంటే అసలు ఫుడ్ మానిటర్ విషయం క్లారిటీ ఉన్నట్లే. ఇమాన్యుల్ కూడా కొంచెం సపోర్ట్ ఇస్తాడు. అసలు నువ్వు ఏం చెప్తా ఉంటాడంటే, అక్కడ భరణికి చెప్తా ఉంటాడు, అసలు ఫుడ్ మానిటర్ విషయం వాడిది కాదు,
వాడిది కాకపోయినా వీడికి ఈమె చెప్పిందంట, వీడు తాగుతా నాకు కావాలని చాయ్ కావాలని చెప్పి, టీ కావాలని చెప్పేసి వీడు అడిగితే, ఇంకెవరికి కావాలో అని చెప్పేసి తనుజ అడిగితే, మిగతా అందరి వాళ్ళని అడిగిండు. వీడు చేసిన తప్పదే. చేయాల్సిన ఆమె చేయకుండా వీడికి చెప్పి, ఆ పని కరెక్ట్‌గా చేయలేదని చెప్పేసి వాడినే అరుస్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మన ఇమాన్యుల్ అంటాడు. ఈ పాయింట్ బాగా అనిపించింది. అంతే కదా! ఆమె చేయాల్సిన పని ఇతనికి అప్పజెప్పేసి మిస్‌గైడ్ అయిందని చెప్పేసి, మళ్ళీ ఈయననే అరిసి ఆయన చెప్పే ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంది. మోస్ట్ ఇరిటేషన్ పర్సన్ ఎవరంటే ఈరోజు తనుజ అనిపించింది. ఎ మనం మొన్న 2, 3 బ్యాక్సే నంబర్ 1 అని చెప్పుకుంటూ వచ్చినాం. మస్తు గేమ్ ఆడుతుంది. మంచిగుంది గేమ్ ప్లే అని చెప్పేసి మంచిగా మాట్లాడుకుంటే, ఈరోజు ఆమె ప్రవర్తన తీరైతే నాకంత బాగా నచ్చలేదు. ఎవరైనా గానీ మోస్ట్ నంబర్ 1 గానీ, టాప్ 5లో ఉండేవాళ్ళు గానీ, 1లో ఉండేవాళ్ళు గానీ, కప్పు తీసుకోబోయే వాళ్ళు గానీ, ఎవరైనా గానీ, ఎంత గేమ్ ఆడినా గానీ, రోజు బిహేవియర్‌లో తేడా వస్తే, ఆ రోజు గేమ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే గ్రాఫ్ పడిపోయిద్ది. మనం మన వీడియోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం క్లారిటీగానే. మొన్న గేమ్ బాగా ఆడింది, క్లారిటీగా ఉంది. ఆ విషయం అన్నీ చెప్పినాం. టాప్‌లో ఉండొచ్చు అని చెప్పినాం. ఈరోజు ఇలాంటి ప్రవర్తన కంటిన్యూ చేస్తే తగ్గొచ్చు. తగ్గిపోవచ్చు అది. అది మనం ఊహించలేం. దాని బిహేవియర్ ఆ రోజు గేమ్ బట్టి ఉంటది. ఆ గ్రాఫ్ కూడా అంతే ఉంటది. మనం ఆ రోజు ఏమో టాప్ అని చెప్పినాం. టాప్‌కు రాలేదు అనంటే ఆమె మళ్ళీ నేను ఆ రోజు కూడా చెప్పిన. అదే విధంగా ఉంటే బ్రాకెట్‌లో గుర్తుపెట్టుకోవాలి. ఆమె అదే విధంగా ఉంటే, లేకపోతే మాత్రం ఎవరికీ వీలు కాదు. అది ఇమాన్యుల్‌కైనా, భరణికైనా, తనుజకైనా, ఇంకెవరికైనా గాని. ఒకేలాగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తేనే ఆ గ్రాఫ్ అట్లా నిలబడతది. మధ్య మధ్యలో ఇలాంటి మిస్టేక్ చేసి ఇరిటేషన్ చేస్తే మాత్రం ఇట్లనే ఉంటది. ఒకప్పుడు ప్రియ గురించి గుసగుసలాడేటోళ్ళు. ఫుడ్ మానిటర్ అంటే ఏంటి ఇంత చిరాకు పెడుతుంది. ఒక యాపిల్ తీసుకున్నా, అరటిపండు తీసుకున్నా ఇంత చిరాకు పడుతుంది ఏంటి ఈమె అనుకున్నారు. ఈరోజు ఒక కాఫీ పౌడర్ గురించి నువ్వు చేస్తున్నావు, మరి ఇది రైటా? అంటే నీకు ఇష్టమేమో కావచ్చు. నీకు కాఫీ ఇష్టమేమో కావచ్చు. అసలు నీకు మెయిన్ ఏంటంటే నీ కాఫీ గురించి. కానీ అక్కడ ప్రియ ఆలోచించింది అందరు తినే బనానాస్ అయితేంది, యాపిల్స్ అయితే వాటి గురించి ఆలోచించింది. కానీ నీది ఇక్కడ ఓన్లీ నీది కాఫీ ప్రాబ్లమ్. అప్పటికి ఇమాన్యుల్ అంటాడు. ఈమె మొత్తం ఇరిటేషన్ తోటే ఉంది. ఇదంతా అయిపోద్ది. ఎక్స్‌ప్లనేషన్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత కొంచెం పోయి డిస్టర్బ్ అయ్యి ఏడుస్తా ఉంటాడు. మనోడొచ్చి ఇమాన్యుల్ కొంచెం వచ్చి నాకు హెడేక్ ఉంది. నేను చాయ్ తాగాలనుకుంటున్నా తాగొచ్చా అంటే, లేదు రోజు 2 రౌండ్సే మార్నింగ్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగే ఇప్పుడు పెడితే మళ్ళీ మిగతా వాళ్ళు కావాలంటారు అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఓకే. బావుంది. మనోడు పడుకొని ఉంటే భరణి అడుగుతాడు. ఏంటి తనుజ వస్తది. తనుజ వచ్చేసి ఏంటి ఇమ్ముతో మాట్లాడట్లేదంట అని చెప్పేసి తనుజని అడిగితే, నేనెక్కడ మాట్లాడట్లేదు. ఆయనకి నచ్చిన వాళ్ళతో ఆయన మాట్లాడుకుంటుండు. ఆయన ఇష్టం ఉన్న వాళ్ళతోటి ఆయన ఉంటుండు. నన్ను పట్టించుకోవట్లేదు. నేను ఏడుస్తున్నా పట్టించుకోవట్లేదంటే, లేదు ఇమాన్యుల్ ఎందుకు అలా చేస్తాడు? ఇమాన్యుల్ చాలా మంచోడు. ఏడుస్తుంటే పట్టించుకోవడం అంటే, సరేలే ఇమాన్యుల్ మంచోడు గదా! నేనే మంచిదాన్ని కాదని చెప్పేసి వెళ్ళిపోతది. మరి ఇంత కొంచెం క్లారిటీ ఉన్నది, ఆలోచిస్తదని చెప్పేసి మనం ఇన్ని రోజులు 18 రోజుల నుంచి ఆమె గురించి చెప్పుకుంటూ వస్తే, ఆమె ఒక జస్ట్ కాఫీ పౌడర్ గురించి ఆమె మైండ్ కనీసం ఆలోచించకుండా కూడా డిసిషన్ తీసుకొని మెయిన్ ఇమాన్యుల్ గురించి నవ్వించేది, ఆమెతో ఉండేదే ఇమాన్యుల్, తర్వాత భరణి. నవ్వించేది ఎక్కువ ఇమాన్యుల్. అంత జోక్స్ ఇసుకుంటా ఆమె చుట్టే తిరుగుతా ఉంటాడు. అలాంటి ఇమాన్యుల్‌ని ఒక విషయం వినకుండానే సరే మీరే ఉండండి. నేను మంచిదాన్ని కాదని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడు. అరే ఎందుకు తనుజ అని చెప్పేసి భరణి గారు పిలిచినా గాని ఎళ్ళదు. ఒకటే అన్నాడు ఇమాన్యుల్. ఎళ్తే ఎళ్ళని మనకిప్పుడు మనం ఏం చెప్పినా ఆమెకు అర్థం కాదు. ఆమె పొద్దుటి నుంచి ఈ 2, 3 విషయాలలో కొంచెం రాముతో గొడవ, తర్వాత కాఫీది ఈ విషయాలు మైండ్‌లో పెట్టుకొని చాలా ఇబ్బందిగా ఉంది. ఆమెను కాసేపు ఫ్రీగా వదిలేసి తర్వాతెళ్లి మనం డిస్కషన్ చేద్దాం. ఈ విషయం వదిలేసేయి అని చెప్పేసి మళ్ళీ ఎళ్తారు. ఎళ్ళేసి చెప్పు తనుజ నిన్నేం పట్టించుకోలేదు. నువ్వు ఏడుస్తుంటే పట్టించుకోలేదు అంటున్నావు. ఏదో నేను అప్పుడు వేరే మూడ్‌లో ఉండుండి చూడకపోవచ్చు. లేదంటే నీ పక్కన ఎవరైనా ఓదారుస్తుండొచ్చు. లేదంటే ఇంకో ఏదైనా విషయం ఉండే గానీ కావాలనైతే నిన్ను పట్టించుకోకుండా ఎళ్ళనని జెప్పేసి ఆయన ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంటే, అవునులే నేనెందుకు కనబడతా? నీవు ఎవరెవరితో ఉంటే నేనెట్లా కనబడతా? అంటే మరి నువ్వెవరెవరితోటి ఉంటుంటే నాకెట్లా తెలుస్తదన్న ఒక రేంజ్‌లో ఇద్దరు మాట పెరిగింది. అట్లా అనొద్దు ఇమాన్యుల్ అని జెప్పేసి భరణి అంటాడు. మరి ఇక్కడ కరెక్టే గదా! ఇప్పుడు ఆమె వచ్చేసి కళ్యాణ్, రీతు తర్వాత డెమన్ తోటి వీళ్ళందరితోటి అక్కడ టైమ్ పాస్ చేస్తుంటే మనోడు కూడా ఖాళీగా కూర్చోలేడు కదా! ఇప్పుడు ఆయనకిష్టం ఉన్న వాళ్ళతోటి కూడా ఆయన కూడా టైమ్ పాస్ చేస్తాడు కదా! ఇప్పుడు సేమ్ అదే పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అరే! నువ్వెలాగైతే నువ్వు వాళ్ళతోటి ఉంటున్నావో నేను కూడా వాళ్ళతోటి అంటే మీ అమ్మ లేదా నీకు అని చెప్పేసి ఒక డైలాగ్ ఏస్తది. అవును ఆమెతో ఉంటే ఏంటి తప్పు? ఇప్పుడు ఆమెతో నీకెంత టైమ్ ఇస్తున్నావో ఆమెకు కూడా అంతే టైమ్ ఇస్తున్నావు. ఆమెతో కూడా అంతే మాట్లాడుతున్నావు. అట్లా అనకూడదు అని చెప్పేసి ఇమాన్యుల్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాడు. దానికి కొంచెం మాట వీళ్ళిద్దరి మధ్య మాత్రం కొంచెం దూరం పెరిగిందనే చెప్పాలి. ఈ విషయాన్ని మనం ఎప్పుడో చెప్పాం. ఇమాన్యుల్‌కి ఇది పెద్ద ప్రాబ్లమ్ అయింది.
సోలో గేమ్, ఇండివిజువల్ గేమ్. ఇప్పుడే ఎవరితో సంజన గారితో గాని, మిగతా వాళ్ళతోటి ఎంత ఫ్రెండ్‌షిప్‌గా ఉంటున్నాం, వీళ్ళతోటి కూడా అదే విధంగా ఉంటే బెస్ట్ అని జెప్పేసి మనం అనుకున్నాం. కాపోతే మనోడు ఆ విధంగా ఉండలే. కొంచెం వాళ్ళతోటి బాగా క్లోజ్ మూవ్ అయ్యిండు. ఇప్పుడు కొంచెం అది ఎఫెక్ట్ పడుతుంటే కొంచెం, ఎందుకంటే బయట వాళ్ళతోటి ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడేది గాదు. కానీ ఇప్పుడు మాట్లాడుతుండు. తనుజే అంత కోపం ఎక్కువ అని జెప్పేసి మాట్లాడుతుండు. ఇంతకుముందు ఎప్పుడు ఓపెన్ గాలే. ఇప్పుడు ప్రెజెంట్ ఓపెన్ అయితుండంటే ఆయనలో ఒక ఆలోచన పడ్డది. ఆలోచన ఎంతవరకు పోయిద్దో మనం గూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ హైలైట్ విషయం ఏందంటే, అగ్ని పరీక్షలో ఇప్పుడు చెప్పేదేందంటే, అగ్ని పరీక్షలో నలుగురు అంటే మనకు తెలిసిన కంటెస్టెంట్సే. నాగ, దివ్య, అనూష, తర్వాత షాకిబ్. వీళ్ళొచ్చేసి ఈరోజు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిర్రు. వీళ్ళు ఇచ్చారులే గాని ఏమో నాగా ఓకే. తర్వాత అనూష అంటే తెలీదు. నాగా ఓకే. అసలు షాకిబ్‌ని ఎందుకు తీసుకొచ్చిర్రో అయితే నాకైతే అర్థం కాలేదు కొంచెం. ఆ రోజు కూడా క్లారిటీగా లేడు. ఈ రోజు కూడా క్లారిటీగా లేడు. ఆయనకిచ్చిన టాస్క్ మరి బయట బిగ్ బాస్ టాస్క్ అంటే ఏ క్వెషన్స్ అడగాలి, నువ్వు ఏ విధంగా చెప్పుకోవాలని చెప్పి ఇచ్చిర్రా? లేకుంటే మీ ఓన్ అని చెప్పిర్రో తెలీదు గానీ, అంతా అసలు ఉన్న ఈ 14, 13 మందికి కూడా కన్‌ఫ్యూజన్ ఉంది ఈయన విషయంలో. మిగతా వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ బానే చెప్పుకున్నారు. కానీ ఈయన విషయంలో కొంచెం కన్‌ఫ్యూజన్ వాళ్ళకు ఉంది. మనకు చూసే ఆడియన్స్ కూడా కొంచెం కన్‌ఫ్యూజనే ఉంది. మరి ఆయనని ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. అంటే ఒక రౌండ్‌లో మనం అగ్ని పరీక్ష చూసేటప్పుడు ఒక ఎపిసోడ్‌లో బాగా అనిపిస్తాడు షకీబ్. ఆ ఒక్క ఎపిసోడ్‌కే హైలైట్ అయ్యిండు. అక్కడ హైలైట్ అవ్వడం వల్లనే నాకు తెలిసి ఈరోజు ఎంట్రీ ఇయ్యడం జరిగిందని నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ ఏం లేదు. చిన్న టాస్క్ పెడతాడు. టాస్క్ అంటే చిన్న గేమ్ టైపు. వీళ్ళొచ్చేసి నలుగురు కూర్చుంటారు. ఈ నలుగురికి ఏం చెప్తారంటే వీళ్ళను మీరు ఒప్పించుకోవాలి. అంటే మీరు అప్పీల్ చేయాలి. మీరు అప్పీల్ చేసి అంటే ఓట్ అప్పీల్ టైపు వీళ్ళందరితోటి మీరు ఇంట్లోకొస్తే బావుంటదని జెప్పేసి మీరు అనిపించుకోవాలి. మీరెందుకు రావాలో మీ ఒపీనియన్ జెప్పాలి. అది వీళ్ళ చేతుల్లో ఉంటది. వీళ్ళు ఎవరికి ఓటేస్తే అంటే ఎవరు కావాలనుకుంటే వాళ్ళు మీరు ఇంట్లోకొస్తారు. మిగతా ముగ్గురు బయటికి పోతారు. ఒక్కరే మాత్రం ఇందులోకొచ్చేది ఇంట్లోకి అని జెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఫస్ట్ వచ్చేసి నాగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాడు తన గురించి తను. నా పేరు నాగా అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాడు. నాగా అయితే అగ్ని పరీక్షలో యాక్చువల్‌గా నాగా గూడా వస్తాడని చెప్పేసి మనం బిగ్ బాస్‌లోకి అనుకున్నాం గానీ, జస్ట్ మిస్ అయింది. ఇది నాది రెండో అవకాశం. ఫస్ట్ అవకాశంలో 2 స్టార్స్ తీసుకున్న అగ్ని పరీక్షలో. హ్మ్. 2 స్టార్స్ తీసుకొని ప్లేయర్‌గా నేనున్నా అక్కడ. ఇక్కడ గూడా మంచి పెర్ఫార్మన్స్ ఇస్తా. నేను ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తా. ఎమోషనల్ ఉంటది. గట్టిగా గొడవ అన్నా గాని గట్టిగా చేస్తే ఏదైనా నాలో 100% ఉంటదని జెప్పేసి తనకు తను ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాడు. తర్వాత వచ్చేసి అనూషని మాట్లాడమంటే, ఓకే. నాకు బిగ్ బాస్ గురించి కొంచెం ఐడియా ఉంది. ఐడియా ప్రకారం చెప్తున్నా. ఇక్కడ మనం ఎంత నాకు పర్సనాలిటీ అంటే మన పర్సనాలిటీ బయట పడతదని జెప్పేసి నేననుకుంటున్నా. అయితే ఆ పరంగా చూస్తే నేనేదైనా స్టాండ్ మీద నిలబడతా. అయితే బిలో ద బెల్ట్ ఉంటా అని జెప్పేసి ఈమె ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటది. నేనేదైనా 100% ఇస్తా. నేను కొంచెం కామెడీ బండిస్తా. తర్వాత నేను మీమ్స్ మీద కూడా జోక్స్ ఏస్తా. కానీ హెల్తీ కామెడీ చేస్తా అని చెప్పేసి తన గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి షకీబ్ ఏం చెప్పిండో నాకైతే అర్థం కాలేదు. నేను చెప్పదలుచుకోలేదు కూడా. ఆయనది అర్థం కాదు. ఎందుకంటే ఈ పాయింట్ నేనొస్తా 100% ఇస్తా. మీలో లేనిది సృష్టిస్తా. అసలు నువ్వేం చేస్తావో చెప్పు అంటే మీలో లేనిదంటాడు. ఒకసారి ఏమంటాడు మళ్ళీ నెక్స్ట్ రౌండ్‌లోకి వచ్చేసినాక స్వాప్ చేసుకోవాలి అని అంటే ఒకసారి కళ్యాణ్ అంటాడు. ఇంకోసారి అడిగితే అసలు నేను ఎవరితో స్వాప్ చేసుకోవాలనుకోవట్లేదు. నేను మీలో ఒకడినో ఉండాలనుకుంటాను. మీతో పాటు ఉండాలనుకుంటాడు. ఆయనకి క్లారిటీ లేదనిపించింది. ఆయన్ని తీసుకొచ్చుడు కూడా నాకు తెలిసినంత వరకు తన పేరు నేను మర్చిపోయాను. అగ్ని పరీక్షలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉండేటోడు కదా ఒకతను. ఆయన పేరేదో ఉండేది. ఆయనని తీసుకొచ్చినా బాగుండేదనిపించింది నాకైతే. కాకపోతే ఆయన ఫుల్లీ ఎమోషనల్ పర్సన్ అని చెప్పేసి అక్కడే రిజెక్ట్ చేసిండని చెప్పేసి నాకనిపించింది. అగ్ని పరీక్షలో. అయితే ఈయనది చెప్పేసుకుంటాడు. ఇది అయిపోయింది. తర్వాత వచ్చి దివ్య చెప్పింది. నేను 100% ఇస్తాను. తర్వాత ఇక్కడ ఏం మిస్ అయిందో నేను అది ఇవ్వగలుగుతాను. నా 100% నేను ఇవ్వగలను. తర్వాత బయట కొన్ని మేము చూసాం కాబట్టి మాకు కొన్ని అర్థమైనాయి కాబట్టి వాటి గురించి ఇక్కడ ఏదైతే మిస్ అయిందో మేము దాన్ని ఇవ్వడానికి ఫుల్‌ఫిల్‌గా ఉంటామని చెప్పేసి అనిస్తే, మన బిగ్ బాస్ వచ్చేసి మన ఇంటి సభ్యులకు వాళ్ళకి మీరు క్వెషన్స్ అడుక్కోవచ్చు వీళ్ళని ఏమన్నా క్వెషన్స్ మీరు డౌట్స్ ఉంటే అడగొచ్చు అని చెప్పిస్తే, ఫస్ట్ కళ్యాణ్ అడుగుతాడు ఎవరిని అనూషని వచ్చేసి బిలో ద బెల్ట్ అని అన్నారు కదా! మీరు ఎవరినైనా నామినేషన్ మీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి నామినేషన్ చేయాల్సొస్తే, వాళ్ళు మిమ్మల్ని డిగ్రేడ్ చేసినా, ఒకవేళ ఏదైనా చేసినా అంటే నామినేషన్ చేస్తే ఎలా తీసుకుంటారంటే, వాళ్ళు కరెక్ట్ రీజన్ చెప్తే నేను నామినేషన్‌లో ఉంటా అని చెప్పేసి అని అంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మరి బిలో ద బెల్ట్ అని చెప్పేసి అన్నారు కదా!
బిలో ద బెల్ట్ నిన్ను డిగ్రేడ్ చేయాలని చెప్పేసి నిన్ను చికాకు కొంచెం చేస్తే అప్పుడేం చేస్తావు అని అంటే నేను చెప్పే వరకు చెప్తా, తర్వాత వాళ్ళ వాళ్ళ అభిప్రాయానికి వదిలేస్తా, వాళ్ళ ఆడియన్స్ కి వదిలేస్తా తప్ప నేను వాళ్ళతోటి ఫైటింగ్ దిగను అని చెప్పేసి చెప్పింది. తర్వాత శ్రేయ వచ్చేసి అడిగింది, బిలో ద బెల్ట్ అని చెప్పేసినావు, వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ జరిగింది అయితే ఏదో ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి మా పర్సనల్ ఇస్తుంది. ఇక బిలో ద బెల్ట్ అని చెప్పేసి నువ్వన్నావు, మళ్ళీ సాఫ్ట్వేర్ అని పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వెక్కడ బిలో ద బెల్ట్ అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యనే అవుతుంది. తర్వాత వచ్చేసి స్వాప్ విషయంలో ఎవరెవరిని స్వాప్ చేస్తారని చెప్పేస్తే అనుష వచ్చేసి శ్రీజన్ అని చెప్పేస్తుంది. ఎందుకంటే రీజన్, నువ్వు ఏదైనా ఒక విషయాన్ని పడితే ఆ విషయాన్ని అయిపోయినా అది క్లియర్ అయిపోయినా కానీ పిన్ను పెట్టి లాగి లాగి మరీ చెప్పి గుచ్చుతావు, ఆ విషయాన్ని అంత ఈజీగా వదిలేవు, చాలా ఇబ్బంది పెడతామని చెప్పేసి ఆమె చెప్పింది. సెకండ్ వచ్చేసి దివ్యని అడిగితే కూడా శ్రీజన అని చెప్పింది, ఎందుకంటే తనే బిగ్ బాస్ లాగా ఫీల్ అయింది, మొత్తం అరుస్తూ తనే ఫుటేజ్ కోసం అని చెప్పేసి అన్నట్టు కొంచెం కనిపిస్తుంది అని చెప్పేసి ఆమె చెప్పింది. రెండు మూడోది వచ్చేసి స్వాప్ చేసుకోవాలి అని చెప్పైతే వీళ్ళిద్దరు జెంట్స్ వచ్చేసి కళ్యాణ్ అంటారు, నీ గేమ్ కనబడలేదు అందుకే మేము నేను స్వాప్ చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళిద్దరు చెప్తారు. అది అయిపోయింది. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే బిగ్ బాస్ మీరే ఇక వెళ్ళే టైం వచ్చింది, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళండి, మీరు నెక్స్ట్ ఏంటో చెప్తా అని చెప్పేసి వీళ్ళని నలుగురిని బయటికి పంపిస్తారు. ఇక్కడ వీళ్ళకి బిగ్ బాస్ వచ్చేసి మీరు డిస్కషన్ చేసుకోండి, ఇంట్లోకి రావాలనే సభ్యులు మీరు చూశారుగా, వాళ్ళ అప్పీల్ చూశారు, వాళ్ళు ఎవరిని స్వాప్ చేసుకోవాలని చూశారు, ఎవరు రావాలనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోండి అని చెప్తే కొంచెం షాకిబ్ తర్వాత దివ్య అనుష్క ఓవర్ స్మార్ట్ ఉంది, వాళ్ళు కొన్ని డిస్కషన్ చేసుకుంటారు. కాకపోతే బిగ్ బాస్ ఏమంటాడంటే సపరేట్ రూమ్ లో ఓటింగ్ జరిగింది, ఒక్కరే వెళ్ళి వేయాలి ఓటు, కానీ డిస్కషన్ చేయొద్దు, మేము ఎవరికి వేసామని చెప్పేసి డిస్కషన్ చేసుకోవద్దు, ఎవరికి వేసామని చెప్పేసి పర్సనల్ గా ఉంచుకోండి అని చెప్పేసి అంటారు. ఓటింగ్ స్టార్ట్ అయింది, ఎవరు ఇండివిజువల్ ఓటు వచ్చేసి వాళ్ళు వేస్తారు. బిగ్ బాస్ వెంటనే మనం నెక్స్ట్ డే టెలికాస్ట్ అయిద్దాం అని చెప్పేసి నేను అనుకున్నలే కానీ వెంటనే టెలికాస్ట్ అయింది, మీరు వేసిన ఓటింగ్ చూసాము, అది ఇప్పుడు రిజల్ట్ చెప్పబోతున్నాం అని చెప్పేసి వెంటనే మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే దివ్య ఎంట్రీ ఇస్తుంది. అందరూ షాక్ అవుతారు, అంటే ఎవరికి వేసిన ఓటు ఐడియా లేదు కాబట్టి ఓహో మేము అంటే ఎక్కువ మంది ఏమైనా కోరుకున్నారని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కానీ బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇస్తారు, ఇక్కడ హైలైట్ అనిపించింది. బిగ్ బాస్ ట్విస్ట్ ఇట్లుంటేనే ఆట మజాగా ఉంటుంది. ఏం ట్విస్ట్ అంటే ఓటింగ్ లో శ్రేయకి మన ఓటింగ్ లో దివ్యకి తక్కువ ఓటింగ్ వచ్చింది, కానీ ఎవరైతే మీరు అనుకున్నారు ఎక్కువ ఓటింగ్ వేసి మీరు కావాలనుకున్నారు మీరు వద్దనుకున్న వాళ్ళని నేను కావాలనుకున్నాను, మీరు వద్దనుకున్నారు నేను ఆ వ్యక్తిని ఇంట్లోకి ప్రవేశించాలని నేను అనుకున్నా, మీరు ఎక్కువ ఓటేసి వాళ్ళని రావాలనుకున్నారు, కానీ తక్కువ ఓటేసిన వాళ్ళని నేను లోపలికి పంపాలని నేను అనుకున్నా, ఇది బిగ్ బాస్ గేమ్ కాదు, ఇది రణరంగం అని చెప్పేసి ఒక కొటేషన్ చెప్తాడు బిగ్ బాస్. అయితే మంచిగా ఉంది, ఇలాంటి ట్విస్ట్లో ఉంటే మంచిగా ఉంటుంది గేమ్. ఇప్పుడు వీళ్ళ నలుగురు కొత్తగా అనిపించింది, వీళ్ళ నలుగురు లోపలికి వచ్చి కూడా వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడం కూడా కొంచెం కొత్తగా అనిపించిందిలే. కానీ దివ్య లోపలికి రావడం అని చెప్పేసి అంటే ఓటింగ్ పరంగా మనకి ఒకవేళ సండే కానీ సాటర్డే కానీ చూపెడితే బెటరు, ఒకవేళ చూపెట్టకపోతే వీళ్ళే ముందు ఫిక్స్ అయ్యి ఏమైనా పంపినట్టు మీనింగ్ వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని నా డౌట్ వస్తుంది. చూద్దాం, ఒకవేళ బిగ్ బాస్ టీమే ఈమెను ఫిక్స్ చేసేసి మళ్ళీ ఏదో షోయింగ్ పర్పస్ చేశాడా లేకుంటే వీళ్ళ ఓటింగ్ పరమే చేశాడా అని చెప్పేసి సాటర్డే సండే తెలిసింది. ఏదైనా ఓకే, దివ్య వస్తే బాగుండు అని చెప్పేసి మనం అప్పుడు అనుకున్నాం అగ్ని పరీక్ష టైంలో కూడా. కాకపోతే మంచి నాగా కూడా వస్తే బాగుండు, గేమ్ మంచి ఫైర్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నా. మరి నాగని ఎందుకు తీసుకురావట్లేదు, ఒకవేళ టాప్ లో వచ్చిన వాళ్ళని తీసుకొస్తామే అనుకుంటున్నారేమో, ఒకవేళ అట్లా అనుకుంటే ఒకవేళ టాప్ లో వచ్చిన వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటే నాగాని వచ్చే అవకాశం ఉంటుంది, నాగకు పడి ఉండొచ్చు, మరి ఏదో తెలియదు. మరి అని వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఉంది, అది చూడాలి ఎంతవరకు అయిందో. ఈ ఎంటర్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి అనుష ఎంటర్ అయింది కదా, ఎంటర్ అయిన తర్వాత ఏంటి బయట సంగతులు ఎలా జరుగుతున్నాయి, ఏంటి లవ్ యాంగిల్ ఎలా ఉందని చెప్పేసి వీళ్ళు ఇంట్లో సభ్యులు కొందరు అడిగితే ఇక్కడ ట్రయాంగిల్ ఒకటి నడుస్తుంది, లవ్ స్టోరీ అంటే పేర్లు చెప్పదు. ఈలోపే శ్రీజ అంటది, ఇంకెవరు ట్రయాంగిల్ అంటే కళ్యాణ్ డెమన్ రీతు విషయమే అని చెప్పేసి అనుకుంటా అని చెప్పేసి అంటది. ట్రయాంగిల్ అది సర్కిల్ లాగా ఉందని చెప్పేసి చెప్తా ఉంటది. ఈ విషయాన్ని వెంటనే పోయి కళ్యాణ్ మన ప్రియా పోయి లోపల చెప్తారు, రీతు తనుజ అక్కడ మాట్లాడుతుంటే వాళ్ళకి ఈ విషయం చెప్తారు, లవ్ యాంగిల్ అని చెప్పేసి అని అంటే జరుగుతుందంట బయట, ఎట్లా ప్రాజెక్ట్ అవుతుందో ఏందో అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. అయితే ఇక్కడ దివ్య వచ్చేసి బాగా అనిపించింది,
ఇక నైట్ అయిపోయింది, తన బెడ్ దగ్గర చేరి ఒకటే అనుకుంటది. ఏమనుకుంటదంటే లవ్ యాంగిల్ ఏంటని చెప్పేసి అన్నారు. బయట ఏం జరిగిందో ఒక విషయం నేను రాయేసా. అసలు వాళ్ళు ఒరిజినల్ గానా ఫుటేజ్ కోసం లవ్ యాంగిల్ నడిపిస్తున్నారా, లేదంటే ఒరిజినల్ గానే లవ్ చేస్తున్నారా అనేది ఇప్పుడు నేను వేసిన రాయికి బయటకు వస్తుంది. వాళ్ళ ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందనుకో, వాళ్ళు ఫుటేజ్ కోసం చేసినట్టు. లేదు ప్రవర్తనలో మార్పు రాలేదా, అదే విధంగా ఉన్నారు అంటే ఫుటేజ్ కోసం కాదు, నిజమైన లవ్ అని చెప్పేసి నేను అనుకుంటా. చూద్దాం ఎంతవరకు పోయింది అని చెప్పేసి అనుకుంటది. ఈలోపే బయట సంజన గారు స్కెచ్ చేస్తూ ఉంటది. మొత్తం బ్యూటీ కిట్ ఉంటది. మొత్తం ఆమె బ్యూటీ కిట్ మొత్తం లేపేద్దాం. లేపేసి నాగ్ సార్ వచ్చే వరకు మనం అసలు దొరకనియద్దు. ఆమెకు మనకేంటో చూపిద్దాం. మన వెల్కమింగ్ గా ఎట్లుంటుందో చూపిద్దాం అని చెప్పేసి ఆ ముగ్గులోకి ప్రియానున్న ఇమాన్యుల్ లాగుతూ ఉంటది. ప్రియా నువ్వే తీయాలి, మీ రూమ్ కదా, టెనెట్స్ రూమ్ కదా. అంటే ఇక్కడ బిగ్ బాస్ వచ్చేసి టెనెట్స్ లోకి వెళ్ళమంటాడు. ఎందుకంటే ఆమె అగ్ని పరీక్ష నుంచి వచ్చింది కాబట్టి టెనెట్స్ లోకి వెళ్ళమంటాడు. నువ్వే తీయాలి అని చెప్పేసి ప్రియాకి కొంచెం ఎంకరేజ్ ఇస్తూ ఉంటది. అమ్మో నేను తీయాలని చెప్పేసి ఆ ఆమె బ్యూటీ కిట్ని లేపేయాలని ప్లాన్ చేస్తా ఉంటారు సంజన. ఓకే, ఈ లేపేయడం ఇక్కడ ఒక విషయం మాట్లాడదాం క్షుణ్ణంగా. సంజన అయితే ఫస్ట్ నుంచి సుమన్ శెట్టి గన్స్ అంటే మీనింగ్ అవి సుమన్ శెట్టి సిగరెట్స్ అవి లేపేస్తూ ఉంటది. అది నాకు మంచి విషయం అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి సంజన ఒకటి ఫిక్స్ అయి ఉంటదని నేను అనుకుంటున్నా. సిగరెట్ తాగడం మంచిది కాదు, అది రోజు తాగితే దాన్ని అలవాటుగా మార్చుకుంటారు అని చెప్పేసి అనుకుందో ఏమో తెలియదు. ఇక్కడ నేను ఇవ్వకపోతే, నేను ప్రతిసారి దాచిపెడితే ఆయనకి తాగే అవకాశం ఉండదు, బిగ్ బాస్ మళ్ళీ పంపడు. అట్లా ఆయన అలవాటు కొంచెం తగ్గిస్తాడని చెప్పేసి సంజన అనుకుందో ఏంటో తెలియదు కానీ, కాకపోతే సంజన దగ్గరికి వచ్చేసి అయితే గొడవ పడట్లేదు, ఆ విషయంలో నామినేషన్ చేయట్లేదు, వేరే విషయం ఏమైతే చేయట్లేదు. సంజనని ఏమనట్లేదు. ఇమాన్యుల్ కూడా అంటాడు, నన్నైనా వచ్చి అడుగుతారు కానీ నిన్నైతే ఎవరు అడగరు, నువ్వు ఎక్కడ దాచావని చెప్పేసి, నువ్వంటే అంత భయం అని చెప్పేసి వాళ్ళు వేరే డిస్కషన్లో ఈ డిస్కషన్ మాట్లాడతారు. దాయడం అది గేమ్లో అన్ని దాస్తున్నారు, దాంతో పాటే ఇది దాచినట్టు లెక్క. ఎందుకంటే ఇది పెద్ద స్పెషల్ ఏం కాదు. కాకపోతే మంచి విషయం ఏంటంటే ఒకవేళ ఆయన సిగరెట్ మానేయగలిగితే మాత్రం మంచి విషయమే. సంజనకి ఆ విషయంలో గొప్ప అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి కొందరు వ్యక్తులు మానేయాలని చెప్పేసి కొంచెం ప్రయత్నం చేస్తుంటారు కానీ అది మానలేకపోతుంటారు. నేను కూడా చూసే బయట అలాంటి వ్యక్తి లోపల ఉన్నాడు. తర్వాత ఎమోషనల్ బయట పెట్టలేడు, నాకు ఇట్లా చేస్తావా, నాకు దాచి పెడతావా అని చెప్పేసి దాని గురించి గొడవ చేయలేడు. ఆ విషయంలో కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటే మాత్రం గొప్ప విషయమే. ఒకవేళ మానేసే అవకాశం, బయటకు వెళ్ళి లోపు మానేసే అవకాశం ఉంటే అది క్రెడిట్ మొత్తం సంజనాకి పోయింది. కాకపోతే దాన్ని హద్దు మీరకుండానే చేస్తూ అది చిన్నగా చేస్తూ అయితే మంచిదని నేను కూడా అనుకుంటాను. అది మంచి విషయమే మానిపించాలని అనేది. ఎందుకంటే అది తాగకూడదు కాబట్టి ఓకే, మంచి విషయమే. ఓకే, ఈ రోజు ఎపిసోడ్లో జరిగిన విషయాలు ఇవి. కొంచెం తనుజ మార్చుకోకపోతే ఇప్పుడు ఫుడ్ మానిటర్ ఉంది కాబట్టి విషయం ఏంటో అర్థమవుతుంది, మార్చుకోవాలి. అంటే ఒక్క రోజుకే మనం జడ్జ్ చేయలేం కానీ అసలు ఏం జరిగింది ఏందనేది కూడా చూసుకోవాలి. రాను కనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ వీళ్ళిద్దరి మధ్యన అంటే మిస్అండర్స్టాండింగ్ తనుజదని చెప్పాలి. ఎందుకంటే అందరితో మాట్లాడుతాడు, అది రెండో విషయం. ఇప్పుడు కొత్త పర్సన్ వచ్చారు టెనెట్స్ నుంచి, గేమ్ ఇప్పుడు ఎలా ఉంటుంది, రసవత్తరంగా ఉంటుంది అని చెప్పేసి అదొకటి చూడాలి. ఇక నెక్స్ట్ ఇంకా ఏమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయా ఓనర్స్ నుంచి కూడా, అప్పుడు వీళ్ళకి అవకాశం ఇస్తారా ఏంది అని చెప్పేసి చూద్దాం. అది రేపైనా జరగచ్చు, ఎల్లుండైనా జరగచ్చు, లేదంటే మనకు సాటర్డే సండే అయిపోయిన తర్వాత మండే కూడా ఇక్కడ ఓనర్స్, ఎందుకంటే సెలబ్రిటీస్ కాబట్టి డైరెక్ట్ ఆ టైప్ రావచ్చు, ఏ విధంగా అయినా జరగచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బాస్ 9 మనకు జరిగిన ఎపిసోడ్. మనం రేపు వచ్చేసి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.